దైవానుగ్రహమా? పురుష ప్రయత్నమా? ఇది మహాభారతంలోని ధర్మ సంభాషణ. ఇలాంటి సందేహమే చాలామందికి కలిగి ఉండవచ్చు. ధర్మరాజు భీష్మ పితామహుణ్ణి ఇలా ప్రశ్నిస్తాడు. ధర్మరాజు: స్వామి, దైవానుగ్రహమా? పురుష ప్రయత్నమా? ఈ రెండింటిలో ఏది ప్రభావవంతమైన సాధనము? భీష్ముడు: దైవానుగ్రహం అనేది సాధనమనడానికి వీల్లేదు. సాధన చేయడం అనేది మనుషునికి సంబంధించినది. ఈ అనుగ్రహం భగవంతుడు ఇవ్వవలసిందే కానీ మనుషుడు స్వేచ్ఛగా తీసుకోలేడు. దైవభక్తినైతే సాధనమనవచ్చు. దైవభక్తిని పురుష ప్రయత్నంలో భాగంగా అలవర్చుకోవడం వల్ల దైవానుగ్రహం పొందే వీలుంది. కనుక దైవభక్తిని పురుష ప్రయత్నంలో భాగంగా చేసి దేవునిపై భారం వేసి ప్రయత్నం చేయడమే ప్రభావయుతమైన సాధనం. దైవాన్ని పూర్తిగా వదిలివేసే ప్రయత్నం చేస్తే అప్పుడు దైవానుగ్రహం కోల్పోయినట్లే లెక్క. అప్పుడు అది పరిపూర్ణ ప్రయత్నం అనిపించుకోదు. కాబట్టి దైవాన్ని ప్రార్థించడం ప్రయత్నంలో భాగంగా ఉండాలే కానీ నా ప్రయత్నం గొప్పదా, దైవం గొప్పదా అని ప్రశ్నించుకోవడం సరికాదు.